మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు కర్కాటకంలో జరిగింది. శుక్రుడు కర్కాటకంలో సంచారం మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా రవి కూడా సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. సో శుక్రుడు రవి మారడం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం. సో ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఇక మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ, శుక్రులు, సింహంలో రవి, కేతువులు, కన్యలో కుజుడు, అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని భగవానుడు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో ఉన్న శని భగవానుడి యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోయి తృతీయంలో శని ఉండటం ఈ రాశి వాళ్ళకి పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం చాలా వరకు కూడా. సో అంటే ఇక్కడ ఏళ్ళనాటి శని అయిపోగానే కష్టాలు ఇక్కడ మెయిన్గా తీరిపోతాయని కాదు, కానీ ఇక్కడ మాత్రం మంచి సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టి దానికి తగ్గట్టుగా ఒక మంచి విల్ పవర్తో పరాక్రమ స్థానంలో ఉన్న శని వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అప్ అవడం అనేది మనం గమనించవచ్చు. ఏదైతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏలినాటి శనిలో మీరు చూసారో, ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఓకే మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ త్రూ, మీకు వచ్చిన పరిస్థితుల నుంచి మీరు బయటపడ్డ విషయాలు కావచ్చు, వాటన్నిటి ఎక్స్పీరియన్స్ త్రూ మీరు ఇక్కడ చక్కగా ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకుని దాని త్రూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి మనం చూస్తే కనుక మెయిన్గా ఇక్కడ అనుకూలతలు అంటే మిగతా నవగ్రహాల్లో 8 గ్రహాల యొక్క అనుకూలత దిగ్బలాల్లో ఏ గ్రహం కూడా లేకపోవడం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయినా కూడా కంప్లీట్ అయింది, కానీ మాకు అంత ఎఫెక్ట్ తెలియట్లేదండి అనడానికి కారణం మెయిన్ ఏంటంటే ఇక్కడ మిగతా గ్రహాల అనుకూలత కూడా కొంచెం తక్కువ ఉంటాం. దానిలో ముఖ్యంగా ఏదైతే గురువు గారి యొక్క స్థాన సంచారం కూడా గురుబలం లేకుండా షష్టమ స్థానంలో ఉండటం వల్ల మెయిన్గా ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ సమ్ ట్రబుల్స్ లేకపోతే హార్డిల్స్, ప్రతిదానికి ఒక ఆటంకం, అవరోధం అలాంటివి. ఇది ఇక్కడ మెయిన్గా ఏంటంటే చేసే వర్క్ పెరగటం. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ కనెక్టింగ్ ఫారెన్ కనెక్షన్స్ని పెంచుకోవడానికి, ఫారెన్ యాక్టివిటీస్ని పెంచుకోవడానికి త్రూ ఫారెన్ కనెక్టివిటీని, ఫారెన్ రిలేటెడ్ అంటే ఇక్కడుండి ఫారెన్ త్రూ కనెక్టివిటీ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి. బట్ ఏంటంటే సమ్ డైలీ వర్క్ రొటీన్లో మాత్రం ఒక టైం అంటూ లేకుండా ఉంటుంది అండి. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడికి డైలీ రొటీన్ హౌస్లో ఎక్స్పాన్షన్ చేస్తూ ఉండటం వల్ల టైం రొటీన్ అనేది మనం ఈ టైంకి ఇది అని చెప్పలేకపోతూ ఉంటారు. సో అలాగే మకర రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ చూస్తే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుందో, ఇక్కడ ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆ వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ కావచ్చు, మ్యాచెస్లో మీరు చూసే వివాహ సంబంధాల విషయంలో కావచ్చు, ప్రస్తుతం అనుకూల పరిస్థితులన్నీ కూడా కొంతవరకు మనకు వెరీ లో లెవెల్ సిగ్నల్సే కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ అయినా, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టే విషయంలో అయినా చాలా వరకు కేర్గా, అసలు వాటి జోలికి కొంచెం మనం స్కిప్ చేసి కొంతకాలం ఆగితేనే బెటర్. సో ఆరోగ్యపరమైన విషయాల పట్ల కొంచెం కేర్ తీసుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి సీజనల్గా వచ్చే సమ్ ఇష్యూస్ లాంటివి కావచ్చు, ప్రొఫెషనల్గా కూడా కొంతవరకు చంద్ర రవికేతువుల యొక్క కంజంక్షన్ అష్టమ స్థానంలో జరుగుతుండటం వల్ల కొంత ఇక్కడ రవిచంద్రుల యొక్క కలయిక కేతువుతో కలిసి ఉంది కాబట్టి కొంతవరకు వారం ప్రారంభంలో తీసుకునే డెసిషన్, చేసే పని విషయంలో చాలా అలర్ట్గా సబ్ కాన్షియస్ మైండ్ చేసే పని మీద దృష్టి పెట్టి అంటుంటారు కదా, ఆ మాట ఎవరి చేత అనిపించుకోకుండా ఉండకుండా ట్రై చేయాలి. సో అలాగే ఇక్కడ సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కుజుడి యొక్క సంచారం కూడా అక్కడ భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి. బట్ కుజుడు కూడా పెద్ద భాగ్యస్థానంలో అంత అనుకూలించే గ్రహం ఏం కాదు.
సో కాబట్టి సోమ మంగళ బుధవారాల్లో కూడా ఇక్కడ నార్మల్గా వ్యాపారంలో అయినా దేనిలో అయినా సరే మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నంత మనీని గెయిన్ చేసే విషయాల్లో లక్ అండ్ ఫార్చ్యూన్ కొంచెం స్తబ్దుగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ప్రాజెక్టు రావాలనుకున్న ఈ టైంలో దాని గురించి ఇంకా వెయిట్ చేయడం అలాగా సరిపోతూ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. సో గురు ఇక్కడ మెయిన్ అంటే కుజ శనుల యొక్క సమసత్వం జరుగుతూ ఉంది. భాగ్యస్థానంలో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం సోమ మంగళ బుధవారంలో ఉండటంతో పాటుగా కుజ శనుల యొక్క సమసత్వం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఇటు షార్ట్ జర్నీస్లో కావచ్చు, అటు లాంగ్ జర్నీస్లో కావచ్చు, మీ సిబ్లింగ్స్కి కావచ్చు, మీ ఫాదర్ అండ్ మీ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో సమ్ స్ట్రెస్డ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక చిన్న ట్రావెల్ గురించి అనుకున్నా కూడా ఇంత కష్టపడి ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఏంటి అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళారు అనుకోండి, జనరల్గా ఆ ఇంటికి వెళ్ళిన టైంలో కరెక్ట్గా కరెంట్ లేకపోవడం లిఫ్ట్ ఎక్కి వెళ్ళాల్సి రావటం, ఏదైనా పనికి డబల్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఈ టైంలో. సో ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు సోమ మంగళ బుధవారాల్లో హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా, మీరు చదువు మాస్టర్స్ ఇలాంటి చదువుకి సంబంధించి అయినా, హయ్యర్ లెర్నింగ్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో అయినా, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో చేసే ప్రయత్నాలకు కూడా ఇది చిన్న అడ్డంకిగా ఉంది ఈ కుజశనుల యొక్క సమసప్తం. అండ్ గురు శుక్రుల యొక్క ఇది మనం చూస్తే దశమస్థానంలో గురువారం శుక్రవారం చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆల్రెడీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా బిజినెస్ విషయాల్లో కూడా సోగా బ్యాలెన్స్డ్గా, వ్యాపారంలో ఎవడన్నా ఆర్డర్ ఇచ్చినా వాళ్ళ పెద్దగా ఉపయోగం ఏం లేదులే అన్నట్టుగానే ఉంటుంది. సో ఈ విషయంలో చూసుకోవడం అనేది అవసరం. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ మళ్ళీ కుజుడు సమసప్తమంలో శనితో భాగ్యస్థానంలోనే ఉన్నారు. సో ఏదైనా సరే ఈ వారం ఈ విధంగా కొంత ప్రతి విషయంలోనే ఆచితూచి నెమ్మదిగా అడిగేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే అటు ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి ఏంటి, వ్యాపారస్తులకి ఏంటి, ప్రొఫెషన్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఏంటి, ఎవరికైనా సరే మనకి కనిపిస్తూ ఉంది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అద్భుతమైన మ్యాచ్ దొరికే ఆస్కారాలు కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పాలి. అలాగే వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్లో కావచ్చు ఏవైనా సరే. సో మకర రాశి వాళ్ళకి మెయిన్ అష్టమంలో రవికేతువుల యొక్క సంచారం, దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ సమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. కాబట్టి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం కానీ, కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం చేసి చక్కగా శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. అలాగే రవి ద్వాదశ నామాలు చేసుకోవడం చాలా మంచిది. ఇంకా కుదిరితే కనుక ఇక్కడ ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండితో బెల్లం కలిపి కొంచెం గోధుమ పాయాసం చేసి ద్వాదశ నామాలు చదువుకుంటా పొద్దున్నే రవికి కొంచెం ఆయనకి నైవేద్యంగా పెట్టి సూర్యోదయం అవుతున్న టైంలో ఇంటిల్లిపాది తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. సో అలాగే కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.